ఫెంగల్ తుఫాన్ భయం వెంటాడుతుంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తరువాత 2 రోజుల్లో శ్రీలంక తీరాన్ని తప్పించుకుని ఉత్తర తమిళనాడు తీరం దిశగా రానుందని ఐఎండీ తెలిపింది. రేపు రాత్రి ఉత్తర తమిళనాడులోని చెన్నై, కడలూరు మధ్య తుఫాను తీరం దాటుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. శ్రీలంక తీరానికి సమీపంగా వచ్చేటప్పుడు చలిగాలులు తీవ్ర వాయుగుండం వైపు వీచే అవకాశం ఉన్నందున దాని గమనం కొంత నెమ్మదిస్తుందని చెబుతున్నారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో అనేక ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారింది. తీరం వెంబడి గాలుల తీవ్రత పెరిగింది. ఇవాళ దక్షిణ కోస్తా రాయలసీమలో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈ రోజు తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాయుడు, తీవ్ర వాయుగుండం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈ రోజు తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం ఏపీ పైన ఎంత మేర ఉంది? ఏంటి అప్డేట్స్? శంకరి, ప్రస్తుతం ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం అది నెమ్మదిగా ఈరోజు మరి కాసేపట్లో తుఫాన్గా మారేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే దీని గమనం మనం చూసుకుంటే చాలా నెమ్మదిగా కదులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో గంటకి సుమారుగా 10 నుంచి 13 కిలోమీటర్ల వేగంతోనే కదులుతుంది. సో ఎప్పుడైతే నెమ్మదిగా కదులుతుందో దాని వెలాసిటీ అనేది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది వర్షాలు కూడా ఎక్కువగా పడడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం క్లౌడ్ ప్యాచెస్ కానీ ఇవి కానీ మనం చూసుకుంటే బంగాళాఖాతంలో అయితే చాలా చోట్ల హెవీ రైన్స్ పడుతున్నాయి. అయితే అది ల్యాండ్ మీదకి, ఎందుకంటే తీరానికి సమీపంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా హెవీ రైన్స్ అయినా పడడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకుంటే చెన్నై పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల హెవీ రైన్స్ అనేవి పడుతున్నాయి. ప్రధానంగా దక్షిణ తమిళనాడు ప్రాంతంలో చాలా చోట్ల హెవీ రైన్స్ పడుతున్నాయి. సో చెన్నై పరిసర ప్రాంతాల్లో కూడా కొంతవరకు రైన్స్ పడుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చిత్తూరు, నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో కొంతవరకు రైన్స్ పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే ఆ వేగం ఇంకా క్రమంగా తగ్గింది. గంటకు కేవలం 2 కిలోమీటర్ల వేగంతోనే, నిన్నటి వరకు 10-12 కిలోమీటర్లు తిరిగేది ఇప్పుడు కేవలం గంటకు 2 కిలోమీటర్ల వేగంతోనే కదులుతుంది. సో ప్రస్తుతానికి ఇది మనం చూసుకున్నట్టయితే టింకోమలికి 110 కిలోమీటర్లు, నాగపట్నానికి ఒక 310 కిలోమీటర్లు, అలాగే పుదుచ్చేరికి 410 కిలోమీటర్లు, చెన్నైకి 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. సో ఇది ఆల్రెడీ శ్రీలంక తీరాన్ని తాకుతూ కొద్ది ముందుకి ఏదో ఆల్రెడీ కదులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది శనివారం నాటికి చూసుకుంటే తుఫాన్గా మారిన తర్వాత కారైకల్ అలాగే మహాబలిపురం మధ్య ఇది తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఖచ్చితంగా రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు దక్షిణ కోస్తా జిల్లాల్లో ప్రధానంగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, ఇటు అనంతపురం ఈ ప్రాంతాల మీద ఎక్కువ ప్రభావం ఉంది. మిగతా ప్రాంతాల్లో చాలా వరకు పొడి వాతావరణం ఉన్నా అక్కడక్కడ మధ్యాహ్నం తర్వాత నుంచి కొంతవరకు చెదురుమదురుగా వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదు. అన్ని పోర్టులో కూడా ఒకటో నెంబర్ హెచ్చరిక కొనసాగుతుంది.